హైదరాబాద్లో ఒకే ఒక్క ఎలైట్ టానిక్ వైన్ షాప్కి లైసెన్స్ జారీ చేసినట్లు మాజీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి తెలిపారు. అప్పటి ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడం వల్లే రాయితీలతో కూడిన లైసెన్స్ జారీ చేసినట్లు తెలిపారు. దీనంతటికీ గత ప్రభుత్వ జీవోనే కారణమంటున్న మాజీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఎలైట్ టానిక్ వైన్ షాప్ సంబంధించి నిర్వాహకులు పెద్ద మొత్తంలో వ్యాట్ ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడంతో వరుసగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు జీఎస్టీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఈ వైన్ షాప్లకు సంబంధించి లైసెన్స్లు ఎలా ఇష్యూ చేస్తారో, అసలు లైసెన్స్కి సంబంధించిన మొత్తం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇది ఎలైట్ వైన్ షాప్ చూస్తున్నారు మీరు. టానిక్కి సంబంధించి వ్యాట్ ఎగ్గొట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన పెద్ద మొత్తంలో కూడా ఏదైతే ట్యాక్స్ రూపంలో రావాల్సిన అమౌంట్ని అంతా కూడా కట్టకుండా ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎలైట్ వైన్స్కి నార్మల్ వైన్స్కి తేడా ఏంటి సార్? అసలు ఇప్పుడు మామూలు వైన్ షాప్స్ని A4 షాప్స్ అంటారు. వీటిని ఏంటంటే ఒక జిల్లాలో ఇన్ని షాప్స్ అని నోటిఫై చేస్తాం. మనం ఇన్ని షాప్స్ అని నోటిఫై చేసిన తర్వాత మనం డ్రా చేస్తాం. నోటిఫికేషన్ అంతా వేసి ఆ ప్రాసెస్ ప్రకారం డ్రా తీసిన తర్వాత వచ్చిన వైన్ షాప్స్కు అలాట్ చేస్తాం. అలాట్ చేసినాక 6 బ్యాంక్ గ్యారంటీస్, 6 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి మొత్తం టోటల్గా. అయితే 6 ఇప్పుడు ఈ మధ్యలో 8 ఇన్స్టాల్మెంట్స్ కూడా చేశారు. సో ఒక ఇన్స్టాల్మెంట్ కడతారు, ఒకటి బ్యాంక్ గ్యారంటీ ఇస్తారు. సో అట్లా చేసుకున్న తర్వాత ఈ మళ్ళీ ఎట్లా అయిపోతుంటే అట్లా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చుకుంటూ వస్తారు. దీంట్లో వీటికి ఏంటంటే యావరేజ్గా 22% రిటైలర్స్ మార్జిన్ ఉంటుంది. రిటైలర్స్ మార్జిన్ అంటే మనకు కొనుక్కున్న అతను ఇప్పుడు ఎవరైతే రిటైల్ షాప్ తీసుకున్నాడో ఆయనకు ఓవరాల్గా 100కు 22 రూపాయలు దాదాపుగా మార్జిన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది లైసెన్స్ ఫీజు ఎంతైతే ఉందో, సంవత్సరం లైసెన్స్ ఫీజు ఎంతైతే ఉందో ఆ లైసెన్స్ ఫీజుకు 6 ఇంతలు దాటిన తర్వాత ఈ 22%ది 8%కు తగ్గిపోతుంది. 14% మళ్ళీ గవర్నమెంట్ అడిషనల్ ఎక్సైజ్ అడిషనల్ షాప్ ట్యాక్స్ రూపంలో తీసుకుంటుంది. సో ఈ షాప్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ దాని రూపంలో తీసుకుంటుంది. ఇది జనరల్గా జరిగేది. ఇక A4 ఎలైట్ షాప్కి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని అప్పట్లో 2 షాపులకు నోటిఫై చేశారు. 2 ఎలైట్ షాపులకు జిహెచ్ఎంసీ పరిధిలో నోటిఫై చేశారు. ఒకదానికి అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ ఒక్కదానికి లైసెన్స్ ఇచ్చారు. దీనికి ఏంటంటే మామూలు A4 షాప్ కంటే 25% ఎక్స్ట్రా లైసెన్స్ ఫీజు తీసుకుంటారు. కాకపోతే ఇది 2 సంవత్సరాలకు కాకుండా 5 సంవత్సరాలకు లైసెన్స్ ఇస్తారు ఒకేసారి. అదొకటి. రెండోది ఏంటంటే మిగతా వాటికి అప్పట్లో 10 o'clock రాత్రి 10 o'clock వరకు ఉండేది టైము. ఈ 10 o'clock వరకు ఉండేది, రాత్రి 12 o'clock వరకు దీనికి ఇచ్చారు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ 6 సార్లు లైసెన్స్ ఫీ మీద 6 సార్లు అయిన తర్వాత ఈ 14% ఈ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ట్యాక్స్ తగ్గించేది ఉందో, అంటే అదనంగా విధించేది ఉందో అది ఎలైట్ షాప్కు వర్తించదు. దాంతోపాటుగా ఏంటంటే ఈ మామూలుగా కొన్ని చిన్న ఈటబుల్స్ కానీ సిగరెట్స్ కానీ ఇటువంటివి అమ్ముకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది, విచ్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ నార్మల్ ఎక్సైజ్ రూల్స్. నార్మల్ ఎక్సైజ్ షాప్స్లో అవి చేయడానికి వీల్లేదు. సరే, ఎలైట్కి సంబంధించి 2 నోటిఫికేషన్లు వచ్చినాయి అంటారు. మామూలుగా ఒకటి నోటిఫికేషన్ వచ్చింది, ఇద్దరు అప్లై చేస్తే ఒకరికి లైసెన్స్ ఇచ్చారు. అప్లై చేయలేదు, ఒకటే అప్లికేషన్ వచ్చింది, ఒకటే దానికి ఇచ్చారు. ఎందుకు సార్? అంటే సీక్రెటే జరగదు. మీరే అప్పుడు డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు ఎక్సైజ్ సంబంధించి హైదరాబాద్లోనే ఫారెన్ కల్చర్లో భాగంగా ఇది తీసుకొచ్చినాం అంటారు. కానీ ఒక్కరికే ఇంటెన్షన్గా ఈ లైసెన్స్ ఇవ్వడానికి ఎందుకు సార్? ఎందుకు పోటీ రాలేదా? ఎందుకంటే వైన్ షాప్లకు సంబంధించి చాలామంది తమకి రావాలని చెప్పేసి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అదనక డబ్బులు చెల్లించి పార్ట్నర్గా జాయిన్ అయిపోయి వాటాదారుగా చేరుతుంటారు. కానీ ఎలైట్కి సంబంధించి గత ప్రభుత్వంలో ఎందుకు ఒక్కరికే ఇచ్చారు సార్? అప్పుడు ముందుకు ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయా? కాకపోతే బెదిరింపులు కూడా దిగారని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? నేను 2016 ఫిబ్రవరిలో వచ్చాను. అప్పటికే ఇష్యూ అయింది ఎలైట్ ఇది షాపు. అయితే నాకు ఆ ప్రాసెస్ అంతా సరిగ్గా తెలియదు. కాకపోతే 2 షాపులకు నోటిఫికేషన్ ఇష్యూ చేసినట్టు, ఒక షాప్కి అప్లికేషన్ వచ్చినట్టు, దానికి ఒక షాప్కి లైసెన్స్ ఇచ్చినట్టు అది రికార్డులో ఉంది. అంతవరకు మాత్రమే నేను చెప్పగలను. మనం ఆ జీవోను క్వశ్చన్ చేయడం అనేది బ్యూరోక్రాట్స్ పని కాదు, చేయకూడదు.
సార్ ఇంకొకటి సార్, ఈ విషయంలో మీరు అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఉన్న సమయంలోనే ఈ లైసెన్స్ ఇష్యూ చేసిన సమయంలో కొంతమంది ఈ షాప్ని కోర్టు చేయడానికి పోటీ పడ్డారు, కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టులో కేసు వేశారు. కానీ వాళ్ళపైన షాపులపైన రైడ్స్ చేసి వాళ్ళ షాపులను క్లోజ్ చేయించారు, తిరిగి మళ్ళీ కేసు విత్డ్రా చేసుకునే విధంగా కూడా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అదేమన్నా మీ దృష్టిలో ఉందా సార్? లేదు, అటువంటిది అయితే నాకు ఎప్పుడు రాలేదు, నా దృష్టికి రాలేదు. నేను అటువంటివి ఎంకరేజ్ చేయను. సార్ అప్పుడుకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా సార్? ఎక్సైజ్కి సంబంధించి, శాఖకి సంబంధించి మీరు పనిచేసినప్పటికీ ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయా దాంట్లో? పెద్దగా చేంజెస్ ఏం రాలేదు. ఇంకా A4 షాప్స్ కాంపిటీషన్ పెరిగింది, అప్లికేషన్ ఫీజు రూపంలో ఇంకా ఎక్కువ లైసెన్స్ ఫీజు వచ్చింది, అంతవరకే. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు 2 బ్యాంక్ గ్యారంటీలు తీసుకునే బదులు 1 బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నాం. ఇదేంటంటే కొంచెం కాంపిటీషన్ ఎంకరేజ్ చేయడం కోసం మనం అప్పుడప్పుడు చేసే, అంతే తప్ప ఎప్పుడు కూడా లైసెన్స్ ఫీజు ఎగ్గొట్టడము అటువంటి ఎక్కడ జరగలేదు. ఎందుకంటే పాలసీ సక్సెస్ అయిందని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మొత్తం ఎంటైర్ స్టేట్లో నాకు తెలిసి ఒక్క షాప్ కూడా లైసెన్స్ ఫీజు ఎగ్గొట్టలేదు. దట్ ఈస్ ద హయ్యెస్ట్ సక్సెస్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఖచ్చితంగా ఎలైట్కి సంబంధించి ఒక్క లైసెన్స్ మాత్రమే జారీ చేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఆ షాప్కి సంబంధించిన జీవోలో ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయో ఆ వెసులుబాట్లు మాత్రమే తన పీరియడ్లో ఆ షాప్కి అమలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ వ్యాట్ కానీ, అంటే ఆ జీవోకి అనుగుణంగా కాకుండా ఇతర అమ్మకాలు జరిపి వ్యాట్ ఎగ్గొడితే ఆ వ్యాట్ ప్రకారం కమర్షియల్ అధికారులతో పాటు ఇటు ఎక్సైజ్ శాఖ కూడా ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.